ఇక్కడ మళ్ళీ చూసినారంటే సెంటర్ లైన్, టాంజెంట్ లైన్ ఏదైతే చూసినామో అదేలాగానే టాంజెంట్ సెంటర్ లైన్ కూడా ఉంటుంది. ఇవన్నీ మీకు ఏమీ అవసరం లేదనుకుంటున్నాను. ఇక్కడ సెంటర్ లైన్ పాయింట్ కోఆర్డినేట్ సిస్టమ్ రెండు ఒకటే. ఇదేమంటే స్కెచ్ కి మాత్రమే వర్క్ అవుతుంది, ఇది స్కెచ్ లో వర్క్ అవుతుంది, పార్ట్ డిజైన్ లో అంటే 3D మార్చాలన్నా అక్కడ వర్క్ అవుతుంది మనకి. కాబట్టి ఇదే మనం మాక్సిమం యూజ్ చేసేది, ఓకేనా. కాబట్టి ఇది ఒకటే మనం ఫాలో అయిపోతాం. కావాలంటే జస్ట్ ఊరికే కావాలంటే చూసాం, అన్ని సేమ్ అదే వస్తుంది మనకి కూడా. ఇక్కడ కూడా కోఆర్డినేట్ సిస్టమ్, దెర్ ఈస్ నో డిఫరెన్స్ ఇన్ దట్. ఏమంటే ఇది ఒకటి 3D వర్క్ అవుతుంది, ఒకటి 3D లో వర్క్ అవుతుంది, అంతే డిఫరెన్స్. సెలెక్ట్ చేసుకొని డిలీట్, ఓకేనా. ఇంతవరకు మనకి స్కెచింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ చూసినారంటే నెక్స్ట్ ఎడిటింగ్ టూల్స్ లో మనకి మాడిఫై, మిర్రర్, డివైడ్, డిలీట్ సెగ్మెంట్, కార్నర్, రొటేట్ అనే ఇలాంటి 6 ఆప్షన్స్ ఉంటుంది. అది ఎలా చేయాలో మనం చూసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక స్కెచ్ చేసినారనుకోండి, ఇలాగ నెంబర్ ఆఫ్ స్కెచెస్ చేసుకున్నారు. ఒక్కొక్క దాన్ని డైమెన్షన్ మార్చకుండా అన్నిటికీ ఒకేసారి మార్చాలనుకున్నారు. అన్నిటిని సెలెక్ట్ చేసుకోండి, అన్ని డైమెన్షన్స్ కవర్ అయ్యేలాగా సెలెక్ట్ చేసుకోండి. మాడిఫై, ఇక్కడ నుంచి అన్ని డైమెన్షన్స్ ని మీరు మార్చుకోవచ్చు. క్లిక్ చేసి ట్రాక్ చేసుకుంటున్నాను. ప్రతి ఒక్క డైమెన్షన్ ని మార్చుకోవచ్చు. ఇక్కడ రీజనరేట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇప్పుడు దీన్ని నేను 180 అని కన్వర్ట్ చేస్తున్నాను. అంటే ఈ బాక్స్ ఇండికేట్ అయింది చూసారా, ఆ డైమెన్షన్ మీరు మారుస్తున్నారని సార్ 180 ఇచ్చి ఎంటర్ ఇస్తున్నాను. ఆటోమేటిక్గా ఇక్కడ మారిపోతుంది. నెక్స్ట్ బాక్స్కి వచ్చేటప్పుడు అలా మారకూడదు అంటే రీజనరేట్ అనేది తీసేయండి. ఇప్పుడు నాకు ఇది చూడండి, ఇక్కడ క్లిక్ చేసినండి ఈ బాక్స్ అనేది ఇండికేట్ అయింది. ఇప్పుడు నాకు ఇది 300 కావాలా, ఈ బాక్స్కి వచ్చింది. ఈ డైమెన్షన్ అనేది ఎంత కావాలా అన్ని సెట్ చేసుకొని ఓకే చేసినారంటే అన్ని ఒకేసారి కన్వర్ట్ అవుతుంది. అలా కాకుండా రీజనరేట్ యాక్టివేట్ చేసుకున్నారంటే మీరు ఇచ్చేదాన్ని బట్టి మారుతా వస్తుంది ఒక్కొక్క దానికి ఒక్కొక్క. ఇప్పుడు దీన్ని 110 మార్చినారంటే ఇది 110కి మారిపోతుంది, 130 మార్చినారంటే 130 అట్లా మారుతా వస్తుంది. అలా కాకుండా రీజనరేట్ ఆఫ్ చేసినారంటే అన్ని డైమెన్షన్స్ మార్చినాక ఒకేసారి డైమెన్షన్స్ అనేది మారుతుంది. ఇక్కడ చూసినారంటే పక్కన స్క్రోల్ లాగా ఉంది, దాన్ని క్లిక్ చేసి మీకు డైమెన్షన్స్ కావాలంటే మార్చుకోవచ్చు. ఇక్కడ చూడండి ఈ డైమెన్షన్ అనేది మారుతా ఉంది. దీని యొక్క రేషియో అనేది మీకు సెన్సిటివిటీ ఇంక్రీజ్ చేసుకున్నారంటే ఫాస్ట్గా మారుతుంది. 20,000s లోకి వెళ్ళిపోయింది. అదే నేను తక్కువ పెట్టుకున్నానంటే MMs లోని స్లోగా మారుతూ ఉంటుంది. ఇలాంటివి కావాలంటే ఇక్కడ నుంచి మార్చుకోవచ్చు. నెక్స్ట్ లాక్ స్కేల్, మనం ఏదైతే మాడిఫై చేసినామో దాన్ని లాక్ చేసుకోవాలంటే లాక్ చేసుకోవచ్చు. అన్ని మాడిఫై చేసేసినారంటే ఓకే మీకు షేప్ అనేది మారిపోతుంది. చూడండి 300కి వచ్చేసింది, 235కి వచ్చేసింది. మ్యాక్సిమం మొత్తం ఏంటది. నెక్స్ట్ ప్యాన్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఏముంది, మిర్రర్ అనే ఆప్షన్ ఉంది. మిర్రర్ కావాలంటే ఫస్ట్ ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసుకోవాలా. సెలెక్ట్ చేసుకొని దేన్ని బేస్ చేసుకొని మిర్రర్ అవ్వాలా అంటే మిర్రర్ లైన్ కంపల్సరీ సెంటర్ లైన్ ఉండాల్సిందే. దానికోసం నేనేం చేశానంటే ఇక్కడ నుంచి సెంటర్ లైన్ తీసుకుంటున్నాను. మిడిల్ లో ఒక సెంటర్ లైన్ అనేది డ్రా చేస్తున్నాను. మిడిల్ మౌస్ బటన్, వీటన్నిటిని నేను మార్చాలి కాబట్టి అన్నిటిని మిర్రర్ చేయాలి కాబట్టి అన్నిటిని సెలెక్ట్ చేసుకొని మిర్రర్, దేన్ని రెఫరెన్స్ గా తీసుకొని దీన్ని రెఫరెన్స్ గా తీసుకోండి. దీన్ని రెఫరెన్స్ గా తీసుకొని మిర్రర్ అవ్వాలి కాబట్టి మిర్రర్ అనేది తీసుకున్నాం, ఓకేనా. నెక్స్ట్ చూసినారంటే డివైడ్, ఒకే ఆబ్జెక్ట్ ని నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ గా ఎలా డివైడ్ చేసుకునేది. ఇప్పుడు 4 కార్నర్స్ అనేది ఉంటుంది. దీన్ని నేను డివైడ్ చేసుకోవాలా. ఫస్ట్ పాయింట్ ఇక్కడ ఒక డివైడ్ కావాలా, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. మిడిల్ మౌస్ బటన్ క్లిక్ చేసినారంటే నెంబర్ ఆఫ్ సెగ్మెంట్స్ గా డివైడ్ అయిపోతుంది ఇది, ఓకేనా. డివైడ్ అయితే మీకు డివైడ్ మిర్రర్ అని అర్థమై ఉంటుంది. సెంటర్ లైన్ ఉంటేనే మిర్రర్ అనేది యాక్టివేట్ అవుతుంది మనకి.